హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఫస్ట్ పార్ట్లో మనము అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ డెఫినేషన్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అలా బేసిక్స్ చూసాము. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట ఏంటంటే కంప్యూటేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. సో ఎగ్జామ్లో మోస్ట్లీ ఈ పార్ట్ నుంచి కానీ దాని తర్వాత డిస్కస్ చేస్తాము లిమిటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. సో మెయిన్గా ఈ పోర్షన్కి ఎక్కువ వెయిటేజ్ అంటే మార్క్స్ కాదు, మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఫ్రమ్ దిస్ పార్ట్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ చూద్దాం. మనం ఏం జరిగాం ఛార్జింగ్ సెక్షన్లో ఏం చదివినాం? దెర్ షుడ్ బి అన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అండ్ దట్ షుడ్ బి ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. అవునా? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే ఏమనుకున్నాము? అట్లీస్ట్ వన్ పార్టీ షుడ్ బి నాన్ రెసిడెంట్ ఆర్ బోత్ మే బీ నాన్ రెసిడెంట్. బోత్ నాన్ రెసిడెంట్ అయినా కూడా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఎందుకు ఇన్వోక్ చేయొచ్చు? వాడి ఇన్కమ్ మేబీ ఇండియాలో ట్యాక్సిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇద్దరు రెసిడెంట్ అయితే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవ్వవు. అండ్ ఇంకా స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అయినా కూడా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్ అప్లికబుల్ అవుద్ది. స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అంటే అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ షుడ్ బి 20 crores ఆర్ మోర్. సో ఇదంతా ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటే ఏంటి? ఆ కరెక్ట్ మార్కెట్ ప్రైస్ ఆర్ ఫెయిర్ ప్రైస్, అది డిస్కస్ చేయడం. అది ఎలా కంప్యూట్ చేయాలో మనకు కొన్ని మెథడ్స్ ఇచ్చారనమాట. అవి డిస్కస్ చేద్దాం ఈ పార్ట్లో. ఏమంటే కంపేరబుల్ అన్కంట్రోల్ ప్రైస్, కప్ మెథడ్, రీసేల్ ప్రైస్ మెథడ్, కాస్ట్ ప్లస్ మెథడ్, ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్, ట్రాన్సాక్షనల్ నెట్ మార్జిన్ మెథడ్. సో ఆ క్వశ్చన్లో ఇచ్చిన డేటా బట్టి మనకి ఏ మెథడ్ మోస్ట్ అప్రోప్రియేటో చూసుకొని వీ హ్యావ్ టు కంప్యూట్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ బేస్డ్ ఆన్ దట్ మెథడ్. ఓకేనా? సో లిసన్ కేర్ఫుల్లీ. కంపేరబుల్ అన్కంట్రోల్ ప్రైస్ మెథడ్. కంపేరబుల్ అన్కంట్రోల్ ప్రైస్ మెథడ్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్తో నాకు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నా అనుకో, నేను ప్రాబ్లం ఏంటి అక్కడ? వాడితో నేను రిలేటెడ్ కదా, అంటే ఆ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ నేను రిలేటెడ్ కదా. సో అలాంటప్పుడు ఏంటి, జెన్యూనిటీ ఉండకపోవచ్చు. ఏదైనా ట్రాన్సాక్షన్ తక్కువ ప్రైస్కి చూపించడము, లేకపోతే ఎక్స్పెన్స్ ఎక్కువ చూపించి ప్రాఫిట్ రెడ్యూస్ చేసుకోవడం, అట్లాంటివి చేసుకుంటానే జెన్యూనిటీ ఉండదని. సో ఈ కప్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఏదన్నా సేమ్ ఇప్పుడు నాకు నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్తో ఎట్లాంటి ట్రాన్సాక్షన్ అయితే జరిగిందో, సిమిలర్ ట్రాన్సాక్షన్ వేరే పార్టీతో కూడా జరుగుతూ ఉంటుంది కదా. సో అట్లా అన్రిలేటెడ్ పార్టీతో జరిగినప్పుడు ఎంత ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తానో ఆ ప్రైస్ని బేస్గా తీసుకుంటాను అనమాట. ఎందుకంటే అది అన్బయాస్డ్ ప్రైస్. అన్రిలేటెడ్ పార్టీకి నేను చేసినప్పుడు ఏం చేస్తాను, నా ప్రాఫిట్ అవన్నీ నేను ప్రాపర్గా చూసుకొని కదా అమౌంట్ అనేది డిసైడ్ చేసేది. సో ఆ ప్రైస్ని బేస్గా తీసుకోవాలి. కంపేరబుల్ అన్కంట్రోల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే, అన్రిలేటెడ్ పార్టీతో జరిగిన ప్రైస్ ఉంటుంది కదా, సో అది బేస్గా తీసుకొని దానికి ఫంక్షనల్ డిఫరెన్సెస్ చేస్తా. ఓకేనా? అంటే ఇప్పుడు నేను నా అసోసియేటెడ్కి 10 lakhsకి సేల్ చేసిన, బయట అన్రిలేటెడ్ వాడికి 12 lakhsకి సేల్ చేసిన. అంటే ఏంటి, ఇంకెమ్మటే వాడికి 2 lakhs ఎక్కువ అని యాడ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఇంకా వాడికి నేను మేబీ ఇక్కడ నా అసోసియేటెడ్కి వ్యారెంటీ ఇవ్వకపోవచ్చు, బయట వాడికి వ్యారెంటీ ఇవ్వచ్చు. మేబీ వాడికి నేను ఇంక ఎక్స్ట్రా సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాను. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలంటే ఈ ఫంక్షనల్ డిఫరెన్సెస్ అన్నీ ఏమైనా ఉంటే కన్సిడర్ చేసుకున్నాక మనం ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి అరైవ్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో కానీ బేస్ ఏంటంటే కంపేరబుల్ అన్కంట్రోల్ ట్రాన్సాక్షన్. సో మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకేనా? చూడండి. సో నెస్లే ఇండియా లిమిటెడ్, నెస్లే యూఎస్ లిమిటెడ్. నెస్లే ఇండియా ఏంటంటే, నేను యూఎస్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కదా. సో నేను అసోసియేటెడ్కి 350 రూపీస్కి సేల్ చేస్తున్నా పర్ యూనిట్ చాక్లెట్. ఓకే, అదే నేను అవుట్ సైడర్కి అయితే 800కి సేల్ చేస్తున్నా. సో ఇప్పుడు నా బేస్ ప్రైస్ ఏంటి, ఇక్కడ 800 రూపీస్తో నేను స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ వీడు ఫంక్షనల్ డిఫరెన్సెస్ ఏమున్నాయో అవి చూసుకోవాలని చెప్పా కదా. నేను నా అసోసియేటెడ్కి సిఐఎఫ్ బేసిస్లో అమ్ముతున్నా అంట, కానీ ఏబీసీకి ఎట్లా అమ్ముతున్నా, ఎఫ్ఓబీకి అమ్ముతున్నా. ఓకేనా? కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్లైట్ 40 అని వాడి ఇచ్చాడు. చూడండి, సిఐఎఫ్ ఎఫ్ఓబి అంటే డిఫరెన్స్ తెలుసా? ఎఫ్ఓబి అంటే ఫ్రీ ఆన్ బోర్డ్లో ఆ సెల్లర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, షిప్లో గూడ్స్ లోడ్ చేసేంత వరకే వాడి రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత మిగతా ఛార్జెస్ ఏవైనా కూడా అవి బయర్ బేస్ చేయాలన్నమాట. అదే సిఐఎఫ్ బేసిస్లో ఏంటంటే, ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద సెల్లర్. ఓకేనా? సో నేను ఒకటికి సిఐఎఫ్లో అమ్ముతున్నా అంటే వాడికి ప్రైస్ ఎక్కువ ఛార్జ్ చేయొచ్చుగా, ఎందుకంటే వాడు నాకు ఇంపోర్ట్ వరకు, ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు వాడు అక్కడ సెల్లర్ రెస్పాన్సిబిలిటీ అంటే వాడికి నేను ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు కదా.
సో నేను ఇప్పుడు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్కి సిఐఎఫ్ బేసిస్లో అమ్ముతున్నా, ఏబీసీకి మాత్రం ఎఫ్ఓబీలో అమ్ముతున్నా. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ అంటే ఎంత? 40 రూపీస్. నేను నా అసోసియేటెడ్కి ఎక్కువ సర్వీస్ ఇస్తున్నా కాబట్టి 40 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చుగా, ప్లస్ 40 ఇది ఓకేనా, 40. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటంటే నెస్ట్లే ఇండియా గివ్స్ వారంటీ టు అసోసియేటెడ్ ఫర్ 6 months బట్ నాట్ టు ఏబీసీ ఫర్ కాస్ట్ ఆఫ్ వారంటీ. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయినా వారంటీ పీరియడ్ ఎక్స్ట్రా ఇస్తున్నానంటే నేను వాడి దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చుగా, ఎస్ ఆర్ నో? నేను ఒకడికి కొన్ని రోజులు, ఇప్పుడు నేను ఒక 1000 రూపీస్ నీకు ఇచ్చి ఒక 2 years తర్వాత నాకు ఇవ్వు అని చెప్పాను అనుకో, నేను కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటాగా. సో అట్లానే నేను వారంటీ పీరియడ్ ఇచ్చాను అసోసియేట్ ఎంటర్ప్రైజెస్కి, బయట వాడికి నేను అవుట్ సైడర్కి మాత్రం వారంటీ ఇవ్వలేదు. ఓకేనా? సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ వారంటీ ఎంత ఇచ్చాడు చూడండి, 70 రూపీస్ పర్ యూనిట్ అని ఇచ్చాడు. ఓకేనా? పర్ యానం 70 రూపీస్ ఇచ్చాడు. ఓకే, మీ బుక్స్లో చూడండి, నాకు ఇక్కడ నెక్స్ట్ పేజ్లో ఉంది కదా, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. నేను నా అసోసియేట్ ఎంటర్ప్రైజ్కి 6 months వారంటీ ఇచ్చిన, కానీ ఏబీసీకి అసలు ఏం వారంటీ ఇవ్వలేదు. ఇక్కడ వారంటీ అమౌంట్ ఎంత ఇచ్చారు? 70 పర్ యానం. కానీ నేను వాడికి ఇచ్చింది, నా అసోసియేట్ ఎంటర్ప్రైజెస్కి వాడికి ఎన్ని మంత్స్ వారంటీ ఇచ్చా? 6 months. సో పర్ యానం 70 అయితే 6 monthsకి ఎంత? 35 రూపీస్. ఎస్ ఆర్ నో? సో నేను అసోసియేటెడ్కి కొంచెం ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేయొచ్చు కదా, నేను వారంటీ ఎక్స్ట్రా ఇచ్చినందుకు. సో ఎగైన్ యాడ్ బ్యాక్ ప్లస్ 35. అర్థమవుతుందా? నెక్స్ట్, సిన్స్ సేల్స్ టు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్కి ఎక్కువ సేల్ చేశా అంటే హై ఇన్ క్వాంటిటీ, సో డిస్కౌంట్ ఆఫ్ 60 per unit ఈస్ టు బి గివెన్. ఇప్పుడు నేను నా దగ్గర ఎవరైనా చాలా ఎక్కువగా సేల్స్ ఎక్కువ గూడ్స్ పర్చేస్ చేశారనుకో, సో మనం ఎక్కడైనా బయట చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు వాటికి డెఫినెట్గా డిస్కౌంట్ అనేది ఇస్తాం కదా. సో నేను అసోసియేట్ ఎంటర్ప్రైజెస్కి సేల్స్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసిన అనమాట. సో డిస్కౌంట్ అనేది 60 రూపీస్ ఇచ్చిన, అది జెన్రికే కదా, అది జెన్యునే కదా. సో -60. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఫంక్షనల్ డిఫరెన్సెస్ చేశాక నాకు ఎంత వచ్చింది ఇక్కడ? ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనేది 815 రూపీస్ వచ్చింది. ఓకే, ఎంత వచ్చింది? 815 వచ్చింది. కానీ నిన్న అసోసియేట్ ఎంటర్ప్రైజెస్కి ఎంత ఛార్జ్ చేశా? 350 ఛార్జ్ చేశా. సో 815 ఛార్జ్ చేయాల్సింది నేను 350 ఛార్జ్ చేశా. సో నేను వాడికి తక్కువ ప్రైస్కి ఛార్జ్ చేసిన అన్నట్టు కదా. సో ఇప్పుడు నేను ఎంత ఇన్కమ్ ఇంక్రీజ్ చేయాలంటే 815 - 350 × 5000. అర్థమవుతుందా? కప్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ అన్కంట్రోల్డ్ ప్రైస్ తీసుకుంటాం, అంటే అన్రిలేటెడ్ పార్టీతో జరిగిన ప్రైస్ని బేస్గా తీసుకొని ఫంక్షనల్ డిఫరెన్సెస్ చేస్తామన్నమాట. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే నేను ఇక్కడ అన్రిలేటెడ్ పార్టీకి ఎఫ్ఓబి కమ్మిన, అసోసియేటెడ్కి సిఐఎఫ్ కమ్మిన. అంటే అసోసియేటెడ్కి నేను అక్కడ పోర్ట్ ఆఫ్ ఇంపోర్టేషన్ దాకా రెస్పాన్సిబిలిటీ నాదే అన్నప్పుడు వాడి దగ్గర డెఫినెట్గా ఎక్కువ ఛార్జ్ చేయాలి కదా. సో అక్కడ ఆ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. అది యాడ్ బ్యాక్ చేయాలి, ఈ అన్రిలేటెడ్ ప్రైస్కి యాడ్ బ్యాక్ చేయాలి. అండ్ నేను నా అసోసియేటెడ్ ప్రైసెస్కి వారంటీ ఇచ్చిన, బట్ అన్రిలేటెడ్ పార్టీకి ఇవ్వలేదు. సో అది కూడా నేను యాడ్ బ్యాక్ చేయాలి. అండ్ నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ వాడు ఎక్కువ సేల్స్ చేశాడని వాడికి డిస్కౌంట్ ఇచ్చానమాట. సో దెర్ ఐ కెన్ రెడ్యూస్ ద డిస్కౌంట్ ప్రైస్. సో నాకు అప్పుడు నేను నార్మల్గా వాడికి ఎంత 350కి చేసిన, సో 815 వచ్చింది. ఆ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేయాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి. మొత్తం 5000 యూనిట్స్ కదా మనం సేల్ చేసింది. సో 815 - 350 × 5000. ఓకేనా? ఇది ప్రతిసారి యాడే చేయాలంటే అట్లా కాదు. ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ దెన్ వీ నీడ్ టు యాడ్. అదే ఇఫ్ మనం చేసే ట్రాన్సాక్షన్ వల్ల ఇన్కమ్ డిక్రీజ్ అవుతుంది అనుకో, అప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కావు. ఓకేనా? పార్ట్ 1లో డిస్కస్ చేసాం ఇది. ఓకేనా? నెక్స్ట్, రీసేల్ ప్రైస్ మెథడ్. రీసేల్ ప్రైస్ మెథడ్ అంటే ఏంటంటే నిన్న అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ దగ్గర నేను పర్చేస్ చేసి బయట వాటికి సేల్ చేస్తున్నా అనమాట. ఓకేనా? బయట అవుట్ సైడర్కి సేల్ చేస్తున్నా. ఎక్కడ? నేను అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ని పర్చేస్ చేసుకొని బయట వాడికి రీసేల్ చేస్తున్నా. సో ఈ కేసులో మనం ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్. అన్బయాస్డ్ ప్రైస్ అంటే ఏంటి? రీసేల్ ప్రైస్ టు అవుట్ సైడర్ ఆఫ్ ది ఐటమ్ పర్చేస్డ్ ఫ్రమ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. సో నేను బయట వాడికి ఎంతకైతే సేల్ చేస్తానో అది బేస్ ప్రైస్గా తీసుకోవాలి. సో అందులో నుంచి ప్రాఫిట్ మార్జిన్ తీయాలి కదా. ఎస్ ఆర్ నో? ప్రాఫిట్ మార్జిన్ తీస్తేనే కదా మనకి ఎంత అని వచ్చేది. సో ఆ ప్రాఫిట్ మార్జిన్ మైనస్ చేశాక ఫంక్షనల్ డిఫరెన్సెస్, సేమ్ ప్రతిదానికి ఫంక్షనల్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే అవి ప్లస్ ఆర్ మైనస్ చేసుకుంటే మనకి ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా?
ఎగ్జాంపుల్ చూద్దాము, క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ నెస్లే యూఎస్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్, నెస్లే ఇండియా యూఎస్ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్. నెస్లే ఇండియా ఏం చేసిందంటే ఇక్కడ వాడి అసోసియేటెడ్ నుంచి 10 lakhsకి కొనుక్కొని అవుట్ సైడర్కి 12 lakhsకి అమ్మిందనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి 10 lakhsకి కొనుక్కొని అవుట్ సైడర్కి ఎంత కమ్మింది, 12 lakhsకి అమ్మింది. సో మనం బేస్ ప్రైస్ ఏం తీసుకోవాలనుకున్నాం, ఇక్కడ రీసేల్ ప్రైస్ టు అవుట్ సైడర్కి ఎంత సేల్ చేసినాము, 12 lakhs. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఇచ్చారు, 20%. సో 12 lakhs మైనస్ 12,40,000 చేశాక ఫంక్షనల్ డిఫరెన్సెస్ చూడండి. నెస్లే యూఎస్కి బ్రాండ్ వాల్యూ ఉందంట. సో అది ఏమి ఇస్తుంది, 1% ఆఫ్ ద సేల్ ప్రైస్ బెనిఫిట్ ఇస్తుందంట. ఇప్పుడు ఏంటి, మనం సపోజ్ క్లాక్స్ ఇప్పుడు అందరు క్లాక్సే కదా మనం వేసుకుంటాం. క్లాక్స్ కొనాలంటే ఇప్పుడు నార్మల్ అన్బ్రాండెడ్లో అయితే 500-600కి కూడా వస్తాయి అనుకుంటా. అదే క్రాక్స్లో తీసుకోవాలంటే మనకి ఎంత ప్రైస్ అవుతుంది, 2,000-3,000 అవుతుంది. మనం అయినా ఎందుకు, సేమ్ మోడల్ కదా, క్లాక్స్ తీసుకున్నప్పుడు క్రాక్స్లో అయితే 3,000, బయట వాడి దగ్గర అయితే 600, బయట అన్బ్రాండెడ్ అయితే. అయినా కూడా మనం వాడికి ఎందుకు ఆ క్రాక్స్ అనే బ్రాండ్కి పే చేస్తున్నాం, ఎస్ ఆర్ నో? క్రాక్స్ అనే బ్రాండ్కి మనం ఎక్స్ట్రా ప్రైస్ పే చేస్తున్నాము. సో వీడికి బ్రాండ్ వాల్యూ ఉన్నప్పుడు నేను ఎక్కువ ప్రైస్ పే చేయొచ్చు కదా. 1% ఆఫ్ ద సేల్ ప్రైస్ ఎంత, 12 lakhs. సో నేను ఇప్పుడు యాడ్ చేయాలా మైనస్ చేయాలా, థింక్ చేయండి. నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి ఇచ్చినప్పుడు బ్రాండ్ వాల్యూ ఉంది వాడికి. బ్రాండ్ వాల్యూ ఉన్నప్పుడు నేను అక్కడ ప్రైస్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు కదా. సో సేల్ ప్రైస్లో 1% అంట, 12,000. ఓకేనా, అది రీసేల్ ప్రైస్ మెథడ్ అనమాట. నెక్స్ట్ వచ్చి కాస్ట్ ప్రైస్, చూడండి 96 ప్లస్ 12,000. సో ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత వచ్చింది, ఇక్కడ 9,72,000 వచ్చింది. కానీ 9,72,000 వచ్చింది. కానీ నేను నా అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ నుంచి పర్చేస్ చేయడం ఎంతకు చేశా, 10 lakhsకి చేశా. కానీ యాక్చువల్గా ఎంతకు చేయాలి, 9,72,000కే చేయాలి, ఎస్ ఆర్ నో? సో ఎంత ఇంక్రీజ్ ఇన్కమ్ చేయొచ్చు, నేను 10 lakhs చూపించిన, నా పర్చేస్ వాల్యూ 10 lakhs చూపించిన. కానీ యాక్చువల్గా అక్కడ చూపించాల్సింది ఎంత, 9,72,000. ఆ పర్చేస్ వాల్యూ ఎక్కువ చూపించడం వల్ల ఎక్స్పెన్స్ పెరిగితే నా ఇన్కమ్ రెడ్యూస్ అయింది కదా. P&L అకౌంట్లో పర్చేసెస్ పెరిగితే ఇన్కమ్ రెడ్యూస్ అవుతుందిగా. సో ఆ ఇన్కమ్ని యాడ్ బ్యాక్ చేయాలి. 10 lakhs మైనస్ 9,72,000 ఉంటే 28,000 ఐ షుడ్ యాడ్ బ్యాక్. ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ ప్లస్ మెథడ్. ఫస్ట్ ఇప్పటికి 2 methods డిస్కస్ చేసాము, కప్ మెథడ్, రీసేల్ ప్రైస్ మెథడ్. కప్ మెథడ్లో ఏంటంటే ఏదన్నా సిమిలర్ అన్కంట్రోల్ ట్రాన్సాక్షన్ తీసుకొని దానికి ఫంక్షనల్ డిఫరెన్సెస్ యాడ్ ఆర్ లెస్ చేస్తాం. రీసేల్ ప్రైస్ మెథడ్ అంటే ఏంటంటే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ నుంచి మనం పర్చేస్ చేసి బయట వాడికి సేల్ చేస్తాం, అవుట్ సైడర్కి. చేసినప్పుడు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, వాడి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత అవుతుందో అది లెస్ చేస్తాము, అవుట్ సైడర్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్. ఓకేనా, అది చూసుకొని లెస్ చేస్తాం, అంతేనా. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ప్లస్ మెథడ్. కాస్ట్ ప్లస్ మెథడ్ ఏంటంటే వెన్ ఐటమ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది ఎంటర్ప్రైజ్ ఈజ్ సోల్డ్ టు ఇట్స్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. నేను నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో అది ఓన్లీ నాకే సేల్ చేస్తుంది అనమాట, బయట ఎవరికి సేల్ చేయదు. సో అట్లా సిమిలర్ అన్కంట్రోల్ ట్రాన్సాక్షన్ అంటే అన్రిలేటెడ్ పార్టీతో జరిగే ట్రాన్సాక్షన్ వాల్యూ నాకు దొరకదు కదా అలాంటప్పుడు, ఎందుకంటే వాడి పర్చేసెస్ అంతా నాకే చేస్తున్నప్పుడు. ఎస్ ఆర్ నో? అప్పుడు నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే వాడు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు వాడికి కాస్ట్ ఇంకర్ అవుతాడా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ద ఐటమ్ సోల్డ్ టు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. సో నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కాస్ట్ ఇంకర్ అవుతుంది కదా, ఎంత కాస్ట్ అయితే ఇంకర్ అయిందో ఆ కాస్ట్ అంతా డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ అంతా బేస్గా తీసుకొని దానికి నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేయాలి. ఓకేనా, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసి వాటికి ఫంక్షనల్ డిఫరెన్సెస్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? రీసేల్ ప్రైస్ మెథడ్లో ఏంటంటే వాడి దగ్గర నుంచి నేను పర్చేస్ చేసి అవుట్ సైడర్స్కి సెల్ చేస్తాను. కానీ కాస్ట్ ప్లస్ మెథడ్లో ఏంటంటే నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా, ఏదైనా ఒకటి ప్రోడక్ట్, ఏదైనా సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చర్ చేసింది మొత్తం ఓన్లీ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్కే సేల్ చేస్తుంది అనమాట. సో అన్రిలేటెడ్ పార్టీతో జరిగిన ట్రాన్సాక్షన్ వాల్యూ ఇంక ఉండదు కదా, అది డైరెక్ట్గా వీడు మ్యానుఫ్యాక్చర్ చేసి వాడికే సేల్ చేస్తుండే. ఇంకా సపోజ్ నాకు యుఎస్లో కంపెనీ ఉంది, నాకు ఇక్కడ ఒకటి, సో అది నా అసోసియేట్ ఎంటర్ప్రైజ్.
అది యూఎస్లో మొత్తం బ్యాకప్ నాకు నా సాఫ్ట్వేర్కి సంబంధించిన బ్యాకప్ సర్వీసెస్ అంతా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో సేమ్ ట్రాన్సాక్షన్ వేరే వాళ్ళతో జరగలేదు కదా, సో అది ఉండదన్నమాట. దానికి అన్రిలేటెడ్ ప్రైస్ లేదనుకో, అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్, అది టోటల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయిందో చూసి అసోసియేట్ ఎంటర్ప్రైజెస్కి సేల్ చేసినప్పుడు వాటికి నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేయాలి ఫంక్షనల్ డిఫరెన్సెస్తో. ఓకేనా? ఏంటంటే ఇక్కడ చూడు, ఎగ్జాంపుల్ చూద్దాం, క్లారిటీ వస్తుంది. యా, టాటా ఇండియా, టాటా యూఎస్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనమాట. ఓకేనా? సాఫ్ట్వేర్ సోల్డ్ ఎంత? 30 lakhs. కాస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంక్లూడెడ్ బై టాటా ఇండియా లిమిటెడ్ 20 lakhs. అదే సిమిలర్ సాఫ్ట్వేర్ అవుట్ సైడర్కి అమ్మితే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 50% అంట. నేను ఇందాక ఏం చెప్పినా, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసి మొత్తం నాకే అమ్ముతుండు కాబట్టి అన్రిలేటెడ్ ప్రైస్ దొరకదు. కానీ అట్లాంటి సాఫ్ట్వేర్ వేరే వాళ్ళకి సిమిలర్ సాఫ్ట్వేర్ ఏదైనా అమ్మితే వాడి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? సిమిలర్ సాఫ్ట్వేర్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఇప్పుడు ఒక 40%, 30% ఉంటుంది కదా. సో అది బేస్గా తీసుకోవాలి. ఇక టోటల్ కాస్ట్ ఇంకర్ అయింది ఎంత? 20 lakhs. ఓకేనా? కాస్ట్ ప్లస్ మెథడ్లో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ టు ద అసోసియేట్ ఎంటర్ప్రైజ్. సో 20 lakhs, ఇది 20 lakhs. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్. ఇక్కడ చూడండి, నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్. ఓకే, 20 lakhs ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ బయట వాళ్ళకైతే ఎంత? ఇక్కడ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 50%. ఓకేనా? దీనికి ఫంక్షనల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే చేయాలి. ఓకేనా? టాటా యూఎస్ గివ్స్ టెక్నికల్ సపోర్ట్ టు టాటా ఇండియా బట్ శామ్ డస్ నాట్ గివ్ ఎనీ సపోర్ట్. అర్థమవుతుందా? నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తాను అనమాట, బయట వాడికి నేను టెక్నికల్ సపోర్ట్ ఇవ్వను. ఓకేనా? టాటా యూఎస్ గివ్స్ టెక్నికల్ సపోర్ట్ టు టాటా ఇండియా బట్ శామ్ డస్ నాట్ గివ్ ఎనీ సపోర్ట్ టు ద శామ్ డస్ నాట్ గివ్ ఎనీ సపోర్ట్. సో టాటా ఇండియా లిమిటెడ్ నాకు సాఫ్ట్వేర్ సేల్ చేసింది కదా టాటా యూఎస్ లిమిటెడ్కి. టాటా యూఎస్ ఏం చేస్తుందంటే టెక్నికల్ సపోర్ట్ ఇస్తుందంటే, ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలంటే. సో వీటి సపోర్ట్ ఇస్తుండే కాబట్టి వీటి దగ్గర నుంచి కొంచెం వాల్యూ మైనస్ చేయొచ్చు కదా. బయట వాడైతే ఏం టెక్నికల్ సపోర్ట్స్ అవి ఏం ఇవ్వట్లేదంట. సో నాకు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఛార్జ్ చేయొచ్చు కదా. సో 50% అంట. 50 into 8% అంటే ఎంత? 4%. 50 into 8. ఓకేనా? నెక్స్ట్, వర్క్ ఫర్ టాటా ఈజ్ హ్యూజ్, సో క్వాంటిటీ డిస్కౌంట్ ఈజ్ టు బి గివెన్. ఇప్పుడు ఇందాకే చూసుకున్నాము, ఏదైనా డిస్కౌంట్స్ ఇచ్చినా ఒకవేళ ఎక్కువ ప్రైస్తో, అండ్ ఇక్కడ నాకు టాటా యూఎస్ దగ్గర నుంచి వర్క్ అనేది చాలా ఎక్కువగా వస్తుందంట. సో వాడి దగ్గర నుంచి నాకు మనీ ఎక్కువ వచ్చినప్పుడు నేను వాడికి డిస్కౌంట్ ఆఫర్ చేయొచ్చు కదా. వాడి వల్ల నాకు వర్క్ ఎక్కువ వస్తున్నప్పుడు ఎంత? 6% అంట పర్ యానం. 6% ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్. కానీ ఇక్కడ 50% కదా. 50 into 6 -3. ఓకే, నెక్స్ట్ టాటా ఇండియా ఏంటి? టాటా యూఎస్కి క్రెడిట్ పీరియడ్ ఆఫర్ చేస్తుందంట, కానీ శామ్ లిమిటెడ్కి క్రెడిట్ పీరియడ్ ఆఫర్ చేయదు. అర్థమవుతుందా? సో 2% ఆఫ్ ద నార్మల్ బిల్లింగ్ రేట్. ఇక 2% ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అని లేదు, మీరు ఎమ్మటే 50 into 2 అని చేయకూడదు. ఓకేనా? 2% ఆఫ్ నార్మల్ బిల్లింగ్ రేట్ అనమాట. అంటే మామూలుగా వాడు నార్మల్గా కాస్ట్ పెట్టే రేటుకి 2% ఇస్తాడంట. క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నప్పుడు ఎవరైనా నేను నీకు ఇంకొంచెం రోజులాగి మనీ నాకు ఇవ్వు, ప్రాబ్లం లేదు అన్నప్పుడు నేను నీకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఛార్జ్ చేస్తా కదా. ఎస్ ఆర్ నో? సో +2%. అర్థమవుతుందా? ఏంటంటే వెన్ ఐటమ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐటమ్ డైరెక్ట్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి సేల్ చేసింది అనుకో, సేమ్ ట్రాన్సాక్షన్ వేరే వాళ్ళకి కూడా సేల్ చేస్తే నాకు అన్కంట్రోల్ ప్రైస్ దొరుకుద్ది. కానీ ఇక్కడ వీడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, బయట వాడికి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి సోల్డ్ చేస్తున్నాడుగా. అప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే కాస్ట్ ఇంకర్ అయింది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎంతైతే వాడికి ఇంకర్ అయిందో, వాడికి ఎంత అవుతుందో అది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ఐటమ్ సోల్డ్. వాడికి ఎంత డైరెక్ట్ కాస్ట్ అయిందో అది చూసుకోవాలి, ఇండైరెక్ట్ కాస్ట్ చూసుకొని దానికి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అనేది అన్కంట్రోల్డ్ ట్రాన్సాక్షన్కి అయితే ఎంత ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేస్తామో చూసుకొని దానికి ఈ ఫంక్షనల్ డిఫరెన్సెస్ అనేది యాడ్ బ్యాక్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఓకే, ఇప్పుడే మనం చేసినాం కదా, ఇది 45%. ఇది ఎంత? ఇది క్యాలిక్యులేట్ చేయండి మీరు క్యాల్సీలో.
ఇదొకటి చూడండి, 45/55 ఇంటూ 20 lakhs. ఇది ఎందుకు వచ్చింది తెలుసా? ఇక్కడ ఏమని ఇచ్చాడు, నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 50% అని ఇచ్చాడు. వాడు ఏమి ఇవ్వలేదంటే అర్థం ఏంటి, 50% ఆన్ సేల్స్ అనే కదా. వాడు స్పెసిఫిక్గా కాస్ట్ అయితే కాస్ట్ అని ఇచ్చేవాడు కదా, వాడు ఏమి ఇవ్వలేదంటే ఏంటి, అది సేల్స్ మీద 50% అని అర్థం ఇక్కడ. బట్ మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటి, కాస్ట్ మీద కదా. ఎస్ ఆర్ నో? మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది కాస్ట్ పైన, 20 lakhs కాస్ట్ పైన. కానీ మనకి ఇక్కడ మార్జిన్ వచ్చింది ఏంటి, సేల్స్ మీద. సో 45% ఆన్ సేల్స్ అంటే కాస్ట్ పైన ఎంత అని అర్థం. 45% ఆన్ సేల్స్ అంటే కాస్ట్ పైన ఎంత, 45% ఆన్ సేల్స్ అంటే కాస్ట్కి ఎంత, 45/100. టోటల్ 100 రూపీస్ అనుకో, ఈ 45 నా ప్రాఫిట్ అనుకో. కాస్ట్ ఎంత, 100 - 45, 55 కదా. ఎస్ ఆర్ నో? సో 55 రూపీస్ అనమాట, 55% అనమాట. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఈ కాస్ట్ ఎంత, 55గా, 55కి 20 lakhs అవుతే 45%కి ఎంత, అప్పుడు ఏమవుద్ది, క్రాస్ మల్టిప్లికేషన్ 45 × 20 అపాన్ 55. సో నాకు అప్పుడు 16,36,364 వస్తుంది. సో టోటల్ కాస్ట్ అప్పుడు ఎంత అవుద్ది, 36,36,000. ఓకేనా? బట్ నేను ఎంతకు సేల్ చేసా, 30 lakhsకే సేల్ చేసిన, అంటే తక్కువకి సేల్ చేసిన కదా. సో ఇప్పుడు ఎంత ఇన్కమ్ యాడ్ బ్యాక్ చేయాలి, 6,36,364 యాడ్ బ్యాక్ చేయాలి. అర్థమవుతుందా? యా, సమ్స్ చేద్దాము, ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ఇక్కడ మిస్ అయినా డోంట్ వరీ. యా, ఇక్కడ చూడండి, ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్. ఇది ఏంటంటే జాయింట్ వెంచర్లో యూస్ చేస్తామన్నమాట. ప్రాఫిట్ ఆర్ కాంట్రిబ్యూషన్ స్ప్లిట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద గివెన్ రేషియో ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ మ్యాన్ పవర్ ఆర్ రిస్క్ టేకింగ్. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎట్లా స్ప్లిట్ చేస్తామంటే ఆ రేషియోని బట్టి కాదు, ఇట్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ, మ్యాన్ పవర్ కానీ, రిస్క్ టేకింగ్ కానీ. ఓకేనా? సో ఆ బేస్ని చేసుకొని ప్రాఫిట్ అనేది స్ప్లిట్ చేస్తామన్నమాట. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫస్ట్ నెట్ ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాజెక్ట్కి నెట్ ప్రాఫిట్ వస్తుంది కదా, కాస్ట్ మైనస్ సేల్ మైనస్ కాస్ట్ తీసేస్తే మనకు నెట్ ప్రాఫిట్ వస్తుందిగా. ఆ ప్రాఫిట్ని ఏంటంటే కాంట్రిబ్యూషన్ రేషియోలో డివైడ్ చేయాలి. ఓకేనా? అప్పుడు మనం ఆర్మ్స్ లెంత్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇట్లా కాస్ట్ ఇంకర్డ్ ప్లస్ నెట్ ప్రాఫిట్ షేర్. ఎగ్జాంపుల్తో చూద్దామా, అసలు ఏం అర్థం కావట్లేదు కదా, చెప్తా. టోటల్ వీడికి వీడియో గేమ్ డిజైన్ చేయడానికి 10 lakhs అయిందనమాట కాస్ట్. ఓకేనా? ఎంత అయింది, 10 lakhs. సో దాంట్లో ఓకే, టోటల్ వీడికి కాస్ట్ ఎంత, కాదు కదా, 1 minute. ఇక చూడండి, వీడియో గేమ్ టోటల్ ఎంత, 10 lakhs అయిందనమాట. వీడియో గేమ్ ఎంత మొత్తం సేల్ చేసింది 10 lakhsకి. బట్ మనకు కాస్ట్ ఎంత ఇంకర్ అయింది, 8 lakhs అనమాట. ఓకేనా? మనకి ఎంత కాస్ట్ ఇంకర్ అయింది, 8 lakhs ఇంకర్ అయింది. సో టోటల్ ప్రాఫిట్ ఎంత అనమాట, 10 lakhs - 8 lakhs, 2 lakhs కదా ప్రాఫిట్. ఓకేనా? సో ఈ 2 lakhs ప్రాఫిట్ని మనము వాళ్ళ కాంట్రిబ్యూషన్ రేషియోలో డివైడ్ చేయాలన్నమాట. కాంట్రిబ్యూషన్ రేషియోలో డివైడ్ చేయడం ఎట్లా అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ కాంట్రిబ్యూషన్ రేషియో ఇచ్చాడు ఎంత, 50:25:25. సో ఈ 2 lakhsని ఏ రేషియోలో డివైడ్ చేయాలి, 50:25:25 అంటే ఎంత అవుతుంది అప్పుడు, 1 lakh వస్తుంది, 50,000 వస్తుంది, 50,000 వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నేను ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కనుక్కోవాలంటే ఏంటంటే, కాస్ట్ ఇంకర్డ్ ప్లస్ నెట్ ప్రాఫిట్ రేషియో. ఇఫ్ సపోజ్ కాస్ట్ ఇంకర్డ్ బై ఏ లిమిటెడ్ ఎంత, 2,50,000. ఓకేనా? అంతే తప్ప మీరు ఇక్కడ డైరెక్ట్ వీడిది 3 lakhs తీసుకొని అది చేయకూడదు. ఆ 10 lakhsని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్న రేషియో తీసుకోకూడదు. వాడికి కాస్ట్ ఎంత ఇంకర్ అయిందో ఆ రేషియో అది తీసుకోండి. ఆ 2.5 lakhs ప్లస్ మనం ఇప్పుడు ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసాం కదా, 2 lakhs ప్రాఫిట్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసాం, 50:25:20 అంటే 1:0.5:0.5 వచ్చింది కదా. అప్పుడు ఈ 1 lakh యాడ్ చేస్తే 3.5 lakhs వస్తుంది అనమాట. అర్థం కాలేదు కదా, చూడండి ఇక్కడ అది యూజ్డ్ ఇన్ జాయింట్ వెంచర్. ఎట్లా అంటే, ప్రాఫిట్ ఆర్ కాంట్రిబ్యూషన్ షుడ్ బీ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ మ్యాన్ పవర్. ఓకే, ఇక్కడ నేను మినిమైజ్ చేస్తున్నా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక చూడండి, ఇక్కడ ఏంటంటే టోటల్ ఇక్కడ వీడియో గేమ్కి 10 lakhsకి వచ్చినాయి. ఓకేనా? బట్ మనం కాస్ట్ ఇంకర్ అయింది ఎంత, 8 lakhs. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 2 lakhs వచ్చింది కదా.
ఆ 2 lakhsని మనము కాంట్రిబ్యూటెడ్ రేషియోలో డివైడ్ చేయాలి. అంటే 50% ఇష్టు 25% ఇష్టు 25% చేస్తే 1,50,50 వచ్చింది. సో ఇప్పుడు ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎట్లా చేయాలంటే కాస్ట్ ఇంకర్డ్ ప్లస్ నెట్ ప్రాఫిట్ రేషియో. కాస్ట్ ఇంకర్ వాళ్ళు ఎంత కాస్ట్ అయితే ఇంకర్ చేశారో దానికి మనం ఈ ప్రాఫిట్ రేషియో కలపాలి. ఇక్కడ కాస్ట్ ఎంత 2,50,000 ప్లస్ ఇక్కడ వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది 1 lakh. సో దట్ ఈస్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనమాట. ఓకేనా? అట్లా. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ నెట్ మార్జిన్ మెథడ్. ట్రాన్సాక్షనల్ నెట్ మార్జిన్ మెథడ్ ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ సిమిలర్ ఇండస్ట్రీ షెల్ బీ టేకెన్. ట్రాన్సాక్షనల్ నెట్ మార్జిన్ మెథడ్ అంటే మనం బయట వేరే సిమిలర్ ఇండస్ట్రీస్లో ఏదో ఒక ప్రైస్కి అమ్ముతాం కదా, ఏదో ఒక ప్రాఫిట్ తీసుకుని ఉంటాం కదా, ఆపరేటింగ్ ప్రాఫిట్, అది తీసుకొని దాన్ని బేస్గా తీసుకోవాలి. సపోజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎట్లా చేయాలంటే కాస్ట్ ఇంకర్ ప్లస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రైజ్ ఇన్ సిమిలర్ ఇండస్ట్రీస్లో ఎంత ప్రాఫిట్ అయితే ఛార్జ్ చేస్తామో అది యాడ్ బ్యాక్ చేయాలన్నమాట. దెన్ వీ విల్ అరైవ్ ఎట్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఓకేనా? సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ఇంటూ 100. ఓకే, ఇక చూడండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఇంపార్టెంట్. ఇన్ఫోసిస్ ఇండియా ఏం చేస్తుందంటే ఇన్ఫోసిస్ యూఎస్కి సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇచ్చింది. ఎంతకి 50 lakhs. అదే అన్రిలేటెడ్ పార్టీకి అయితే అదే కాస్ట్ ఎంత ఇంకర్ అయింది, సాఫ్ట్వేర్ సపోర్ట్ సర్వీస్ 50కి ఇచ్చింది, కానీ దానికి కాస్ట్ ఎంత ఇంకర్ అయింది మొత్తం 40 lakhs. ఓకేనా? సో అదే విప్రో లిమిటెడ్ వేరే అన్రిలేటెడ్ పార్టీకి అయితే ఎంత ప్రాఫిట్ మార్జిన్ తీసుకుందనమాట 30% తీసుకుంది. అర్థమవుతుందా? వేరే అన్రిలేటెడ్ పార్టీకి అయితే 30% తీసుకుంది. ఓకే, సో కాస్ట్ ఇంకర్డ్ బై ఇన్ఫోసిస్ ఎంత 40 lakhs. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత యాడ్ చేయాలనుకున్నాము 30%. 30 into 40 lakhs ఎంత 12 lakhs. సో ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత 52 lakhs. కానీ నేను ఆ సాఫ్ట్వేర్ ఎంత సర్వీస్కి ఇచ్చా సాఫ్ట్వేర్ సపోర్ట్ నాకు ఎంతకి ఇచ్చాను నేను అసోసియేటెడ్కి 50K, బట్ నా కాస్ట్ ఎంత అయింది ఎంత 52. సో ఎక్స్ట్రా 2 lakhs అనేది యాడ్ బ్యాక్ చేయాలి. సో ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మెయిన్గా ఫస్ట్ ఇది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ నేను నా అసోసియేటెడ్ ప్రైస్కి ఇచ్చినప్పుడు నేను ఎంత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఛార్జ్ చేశానో తెలిస్తేనే కదా అది నేను ఎక్కువ ఛార్జ్ చేసినో తక్కువ ఛార్జ్ చేసినో వాడికి తెలిసేది. ఇప్పుడు బయట వాడికి అయితే 30% ఉందంట. ఓకే, మరి నేను నా అసోసియేటెడ్కి అయితే ఎంత ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత 50 - 40 10 అపాన్ టోటల్ కాస్ట్ ఎంత 40 into 100. నేను 25 నిన్న రిలేటెడ్ పార్టీ నా అసోసియేటెడ్కి నేను సేల్ చేసినప్పుడు 25% ఛార్జ్ చేస్తున్నా, కానీ యాక్చువల్గా ఛార్జ్ చేయాల్సింది ఎంత 30%. అదే నేను ఇక్కడ 35% ఛార్జ్ చేసిండు అనుకో, బయటవాడు 30K చేస్తుండనుకో, నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలా? అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ వాడికి ఎక్కువ ప్రాఫిట్కి అమ్ముతున్నా అంటే నేను ఎక్కువ కాస్ట్ చూపిస్తున్నట్టేగా. సో ప్రాఫిట్ పెరుగుతుందిగా. అర్థమవుతుందా? సో ఇదన్నమాట ఏం డిస్కస్ చేసుకున్నాం మనం ఇప్పుడు మొత్తం టోటల్గా 5 మెథడ్స్. కాస్ట్ ప్లస్ మెథడ్లో ఏంటంటే సిమిలర్ అన్కంట్రోల్ ట్రాన్సాక్షన్ తీసుకొని వేరే ఎంటర్ప్రైజెస్తో దానికి ఫంక్షనల్ డిఫరెన్సెస్ యాడ్ చేయాలి. నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకుని సో సిమిలర్ అన్కంట్రోల్ ట్రాన్సాక్షన్ తీసుకొని వాటికి ఫంక్షనల్ డిఫరెన్సెస్ యాడ్ చేయాలి. రీసేల్ అంటేనే ఏంటి? మళ్ళీ అమ్ముకోవడం. వెన్ ఐటమ్ పర్చేజ్డ్ ఫ్రమ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ నుంచి కొనుక్కొని బయట వాడికి అమ్మడం. సో అప్పుడు ఏంటి? అవుట్ సైడర్కి అయితే ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తున్నామో అది తీసుకొని దాంట్లో నుంచి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ మైనస్ చేస్తే మళ్ళీ ఫంక్షనల్ డిఫరెన్సెస్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కాస్ట్ ప్లస్ మెథడ్ అంటే వాడు ఎంత కాస్ట్ అయితే ఇంకర్ అయిందో చూసి దానికి నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసి మళ్ళీ ఫంక్షనల్ డిఫరెన్సెస్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. ప్రాఫిట్స్ మెథడ్ అంటే వాడి కాంట్రిబ్యూషన్ రేషియో ఇందాక చూడండి కాస్ట్ ప్లస్ మెథడ్లో ఇంకా ముందు రీసేల్ ప్రైస్ మెథడ్లో గ్రాస్ మార్జిన్ తీసుకున్నాము, ఇక్కడ నెట్ ప్రాఫిట్. అర్థమవుతుందా? ఈ నెట్ ప్రాఫిట్ని కాంట్రిబ్యూషన్ రేషియోలో డివైడ్ చేయాలి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్సాక్షనల్ నెట్ మార్జిన్ మెథడ్ అంటే సో మనం ఎంత కాస్ట్ ఇంకరేజ్ చూడాలి. సో మనం మన అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్కి ఛార్జ్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ చూసుకుంటున్నామో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. బయటవాడి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కన్నా మనం తక్కువ ఛార్జ్ చేస్తే అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్సాక్షనల్ నెట్ మార్జిన్ మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇవి చెప్పిన ఫంక్షనల్ డిఫరెన్సెస్ అన్నీ మీకు ఏం అర్థం అవ్వలేదు అనుకో, ఇది బై హ్యాడ్ చేసుకోండి. ఎట్లా అంటే వ్యారంటీ ఆర్ ఎక్స్ట్రా వ్యారంటీ. అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్కి మనం వ్యారంటీ ఎక్స్ట్రా ఇస్తున్నామంటే అది యాడ్ చేయాలి కదా. అదే అవుట్ సైడర్స్కి
ఇవ్వట్లేదు వారంటీ, అప్పుడు లెస్ చేస్తాం కదా. అట్లా ఎక్స్ట్రా పీరియడ్ ఇచ్చినప్పుడు వాడికి యాడ్ చేస్తాం కదా, అవుట్ సైడర్కి లెస్ చేస్తాం. బ్రాండ్ వాల్యూ కూడా అంతే, యాడ్, అవుట్ సైడర్స్కి లెస్. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇట్లా మనం గుర్తుపెట్టుకోనైనా చేయొచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో అట్లా అర్థం అవ్వలేదు అనుకో, ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టేసుకొని పోతే మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇట్లా మెథడ్స్లో క్యాల్కులేట్ చేసినప్పుడు మనం ఒకటి కంటే ఎక్కువ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అరైవ్ అయినాం అనుకో. సపోజ్ ఇఫ్ మోర్ దాన్ 1 బట్ లెస్ దాన్ 5లో 5 ఆర్మ్స్ లెంత్ ప్రైస్ మెథడ్లో అరైవ్ అయితే మనం ఏ మెథడ్ యూస్ చేయాలంటే అర్థమెటిక్ మీన్ కాన్సెప్ట్ యూస్ చేయాలి. ఓకే, 6 ఆర్ మోర్ వచ్చినాయి అనుకో మనకప్పుడు రేంజ్ కాన్సెప్ట్ క్యాల్కులేట్ చేయాలి. సో 1 to 5 ఉన్నప్పుడు అర్థమెటిక్ మీన్ కాన్సెప్ట్, మోర్ దాన్ 5 ఉన్నప్పుడు రేంజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తామన్నమాట. అసలు 1 కంటే ఎక్కువ ఎందుకు ఆర్మ్స్ లెంత్ ప్రైస్ వస్తుంది, ఒక్కొక్క మెథడ్ డిఫరెంట్ యూజ్ చేస్తామంటే కాదు, ఒకే మెథడ్లోనే 5-6 రావచ్చు. ఇప్పుడు సపోజ్ అన్కంట్రోల్ ట్రాన్సాక్షన్ అంటే సిమిలర్ అన్రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఒక 5-6 ఉన్నాయి అనుకో, అప్పుడు నాకు 5-6 ప్రైసెస్ వస్తాయి కదా. అండ్ ఇంకా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పర్సెంటేజ్ ఛార్జ్ చేయొచ్చు. మేబీ అట్లా 5-6 కంపెనీస్కి అగ్రిగేట్ చేసుకున్నప్పుడు, 5-6 కంపెనీస్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఇట్లా చాలా ఆర్మ్స్ లెంత్ ప్రైసెస్ వస్తాయి కదా, అట్లా అనమాట. ఓకేనా, ఇఫ్ మోర్ దాన్ 1 బట్ 5 అప్ టు 5 అంటే అర్థమెటిక్ మీన్ కాన్సెప్ట్, 6 ఆర్ మోర్ అంటే రేంజ్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, అర్థమెటిక్ మీన్ కాన్సెప్ట్ అంటే అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ 5 కంపెనీస్ ఉన్నాయి అనుకో, ఆ టోటల్ 5 కంపెనీస్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ యాడ్ చేసి బై 5 చేయడమే, చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. ఓకే, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ అండ్ యావరేజ్ ఈజ్ అప్ టు ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ అండ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ అండ్ యావరేజ్ ఈజ్ అప్ టు 3% అయితే అప్పుడు ఆర్మ్స్ లెంత్ ప్రైస్ యాక్చువల్గా తీసుకోవచ్చు అనమాట. ఇఫ్ డిఫరెన్స్ ఈజ్ మోర్ దాన్ 3% అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో అది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నెస్లే ఇండియా యూఎస్ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ కదా, నాకు ఈ 5 టైప్స్ వచ్చినాయి, ఈ 5 వచ్చినాయి అనమాట ఆర్మ్స్ లెంత్ ప్రైస్లో. మొత్తం 1 to 5 అయితే మనం ఏ మెథడ్ వాడవచ్చు, అర్థమెటిక్ మీన్ మెథడ్ వాడవచ్చు కదా, ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు ఏంటంటే నాకు యావరేజ్ చేస్తే, అర్థమెటిక్ మీన్ చేస్తే ఎంత వచ్చింది, అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి బై మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, మొత్తం 5 కదా. సో 166 + 142 upon 5. సో నాకు మీన్ ఎంత వచ్చింది ఇక్కడ, 157 వచ్చింది. బట్ నా యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత, 150. దీనికి 3% వరకు ఎక్స్క్యూజ్ అనమాట, 3% వరకు ఎక్స్క్యూజ్, అప్ టు 3% ఈజ్ పర్మిటెడ్. సో 150కి 3% అంటే ఎంత, 154.5. సో ఇప్పుడు నా ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసింది 154.5 లోపు వచ్చింది అనుకో, అంటే 150 to 154.5 మనం క్యాలిక్యులేట్ చేసింది 150 కదా, ఇది 154.5 అబోవ్ 150 అండ్ బిలో 154.5 వచ్చిందనుకో, ఐ కెన్ టేక్ దిస్ 150 యాజ్ ఎన్ యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ అనమాట. ఓకేనా, ఆర్మ్స్ లెంత్ ప్రైస్గా తీసుకోవచ్చు, అదే ఇంకా ఈ 150 తీసుకోవచ్చు, ఎందుకంటే 3% అంటే అది పర్మిటెడ్ అనమాట. బట్ నాకు ఇక్కడ ఏంటి, 150కి 3% అంటే 154.5, కానీ నాకు ఇక్కడ వచ్చింది ఏంది 157. అప్పుడు నేను 150 తీసుకోవాలా 157 తీసుకోవాలా, 157 తీసుకోవాలి. నేను ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకున్నానో అది తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ రేంజ్ కాన్సెప్ట్ అంటే ఏమంటే, రేంజ్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్. ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్లో రేంజ్ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవ్వదన్నమాట. అది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే ఆర్మ్స్ లెంత్ ప్రైస్ 6 కానీ అంతకంటే ఎక్కువ వాల్యూస్ ఉంటే మాత్రమే రేంజ్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. 6 కంటే తక్కువ ఉంటే అర్థమెటిక్ మీన్ కాన్సెప్ట్ కదా. సో రేంజ్ కాన్సెప్ట్ అది ఎప్పుడు అప్లికబుల్ అవ్వదు, ప్రాఫిట్ స్ప్లిట్ మెథడ్లో అప్లికబుల్ అవ్వదు. డైరెక్ట్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఓకే, చూడండి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు ఆర్మ్స్ లెంత్ ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 1 2 3 7 ఉన్నాయి. నేను యాక్చువల్గా సేల్ చేసింది ఎంత, 150కి ఇట్లా సేల్ చేసిన. ఇట్లా 7 ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మొత్తం మనం ఫస్ట్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయో అన్నిటికీ 35% 65% క్యాలిక్యులేట్ చేయాలి. అది గుర్తుంచుకోవాలి, ఇంకా తప్పదు. 35% 65%. 7లో 35% ఎంత, 2.45 వచ్చింది. ఇక్కడ చూడండి 2.45. 7లో 65% ఎంత, 4.55 వచ్చింది. ఎస్ ఆర్ నో. సో 2.45కి నెక్స్ట్ హోల్ నెంబర్ తీసుకోవాలి. 2.45కి నియరెస్ట్ కాదు, నియరెస్ట్ అంటే 2 అవుతుంది. ది నెక్స్ట్ హోల్ నెంబర్ తీసుకోవాలి. 2.45కి నెక్స్ట్ ఎంత, 3. 4.55కి నెక్స్ట్ ఎంత, 5. ఓకే, సో ఇక్కడ చూడండి 3 అంటే ఈ నెంబర్ 3 5. సో ఎంత, 151. 3కి
ఉన్న ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత 151, 5కి ఉన్నది ఎంత 160, నేను ఛార్జ్ చేసిన ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత 150. ఓకేనా. సో ఇప్పుడు రేంజ్ అనేది ఏంటనమాట 151 to 160. రేంజ్ అనేది ఎంత వచ్చింది 151 to 160. ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో 8 ఉన్నాయి అనుకో, 8 into 35%, 8 into 65%, 10 ఉంటే 10 into 35, 10 into 65. అట్లాగా ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి 7 into 35, 7 into 65 తీసుకుంటే 2 నెంబర్స్ నెక్స్ట్ హోల్ నెంబర్స్ తీసుకుంటాం కదా. సో అది రేంజ్ అనమాట. అది 3 to 5 అనేది రేంజ్. ఇప్పుడు 151 to 160 అనేది రేంజ్. ఇఫ్ మనం ఛార్జ్ చేసిన ట్రాన్సాక్షన్ ప్రైస్ నేను సపోజ్ 155 ఛార్జ్ చేశాను అనుకో నా అసోసియేటెడ్కి, అది ఈ రేంజ్ మధ్యలోనే ఉంది కదా. ఈ రేంజ్ మధ్యలోనే ఉంటే ఇంకా అది కన్సిడర్ చేసేసుకోవచ్చు అనమాట. 155 ఛార్జ్ చేశాను అనుకో, ఇంకా అదే 155 అని యాక్చువల్గా నేను ఎంత ఛార్జ్ చేశానో అదే ఆర్మ్స్ లెంత్ ప్రైస్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను వాడికి ఎంత చేశాను, నేను 150 చేశాను కదా. సో ఇది రేంజ్లో ఉందా, ఈ రేంజ్లో ఉందా, ఇది ఇన్ బిట్వీన్ ద రేంజ్ లేదు కదా. సో అప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే 7 into 50%. 7 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ మొత్తం ఆర్మ్స్ లెంత్ ప్రైస్లో 7 ఉన్నాయి. సో 7 into 50% చేయాలి. 50% చేస్తే ఎంత వస్తుంది 3.5. ఎస్ ఆర్ నో 3.5. 3.5కి నెక్స్ట్ హోల్ నెంబర్ ఎంత 4. నియరెస్ట్ కాదు, నెక్స్ట్ 4. ఓకేనా. 4 ఇక్కడ 4కి ఎంత ఉంది, 4కి స్ట్రైట్గా ఉన్న నెంబర్ ఏంటి 155. సో 155 ఈజ్ మై ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనమాట. అర్థమవుతుందా. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ ఇది చూడండి. సో ఇక్కడ డెసిమల్స్లో వస్తే నెక్స్ట్ హోల్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇది చూడండి, నేను యాక్చువల్గా వాడికి ఎంత, నా అసోసియేటెడ్కి ఎంత ఛార్జ్ చేసిన 150. నాకు ఇక్కడ మొత్తం 20 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 5 కంటే ఎక్కువ ఉంటే రేంజ్ కాన్సెప్టే కదా. ఫస్ట్ ఏం చేయాలనుకున్నా 7 into 35%, సారీ 7 కాదు, మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి 20. సో 20 into 35%, 20 into 65% చేయాలి. ఓకేనా. 20 into 35% అంటే ఇక్కడ ఎంత వస్తుంది, నాకు ఎగ్జాక్ట్గా 7 వస్తుంది. ఓకేనా. నాకు డెసిమల్ వచ్చినప్పుడేమో నెక్స్ట్ హోల్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేయాలి. కానీ నాకు ఇట్లా ఎగ్జాక్ట్ నాకు రావడమే హోల్ నెంబర్ వచ్చిందనుకో, అప్పుడు అది దాని నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. అర్థమవుతుందా. ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ డెసిమల్ వచ్చింది కదా 35% చేసినప్పుడు, అందుకే నెక్స్ట్ హోల్ నెంబర్కి తీసుకున్నా. కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని మొత్తం ట్రాన్సాక్షన్స్ 20లో 35% అంటే ఎంత 70 కదా. 7 కదా, 7 కదా. ఇట్లా హోల్ నెంబర్ వచ్చినప్పుడు డైరెక్ట్ 7 తీసుకోవద్దంట. 7 దాని తర్వాత అది 8, ఈ రెండింటి తీసుకొని ఈ రెండు యావరేజ్ చేయాలి. అంటే 169 + 170/2 అప్పుడు ఎంత వస్తుంది 169.5 కదా. ఇక్కడ నా రేంజ్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇది నా రేంజ్ స్టార్టింగ్. నెక్స్ట్ 20 into 35% తర్వాత 20 into 65%. 20 into 65% తీసుకుంటే ఎంత వస్తుంది నాకు 13 వస్తుంది. సో కరెక్ట్ హోల్ నెంబర్ వస్తే మళ్ళీ అప్పుడు కూడా ఏం చేయాలి, ఆ నెక్స్ట్ హోల్ నెంబర్ కూడా తీసుకొని ఈ రెండింటి యావరేజ్ చేయాలి. అంటే 178 + 180/2 చేస్తే ఎంత వస్తుంది 179. సో నా రేంజ్ స్టార్ట్ అయ్యేది 169.5 దగ్గర, నా రేంజ్ ఎండ్ అయ్యేది 179 దగ్గర. ఇఫ్ నా ఈ ట్రాన్సాక్షన్ ప్రైస్ 150 బదులు 172 ఉందనుకో, ఇది ఈ మధ్యలోనే ఉందిగా 169కి 179కి మధ్యలో ఉందిగా, అప్పుడు అది తీసుకోవచ్చు 172 అని. కానీ నాకు ఇక్కడ ఎంత ఉంది ప్రైస్, నేను ఛార్జ్ చేసిన ప్రైస్ ఎంత ఉంది 150. నా రేంజ్ ఎంత ఉంది 169.5 నుంచి 179కి ఉంది. సో లేదు కదా, ఆ మధ్యలో లేదుగా నేను ఛార్జ్ చేసిన ప్రైస్. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే అగైన్ వీ నీడ్ టు టేక్ ద మీడియన్. అప్పుడు ఏంటంటే 20 కదా మొత్తం, 20లో 50% ఎంత చెప్పండి, 20లో 50% ఎంత ఎగ్జాక్ట్గా 10. ఒక నిమిషం. సో 20లో 50% అంటే ఎంత 10. సో ఇక్కడ 10 మళ్ళీ ఎగ్జాక్ట్ హోల్ నెంబర్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేయాలి 10, 11 ఈ రెండు తీసుకొని యావరేజ్ చేసుకోవాలి. 172 + 174/2 అప్పుడు ఎంత వస్తుంది 173 అనమాట ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఓకేనా. ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ ఎప్పుడైనా మోర్ దాన్ 5 నెంబర్స్ ఉన్నాయనుకో 35%, 65% క్యాలిక్యులేట్ చేయాలి. ఆ 35%, 65% డెసిమల్ నెంబర్ ఉంటే దాని నెక్స్ట్ హోల్ నెంబర్ తీసుకోవాలి. ఆ హోల్ నెంబర్ తీసుకొని ఆ రేంజ్ మధ్యలో మనం ఛార్జ్ చేసిన ట్రాన్సాక్షన్ ప్రైస్ ఉంటేనేమో ఎగ్జాక్ట్గా అదే మనము ఆర్మ్స్ లెంత్ ప్రైస్గా తీసేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఆ రేంజ్లో లేదనుకో మళ్ళీ ఏంటంటే 50% తీసుకోవాలి. 50% డెసిమల్ వచ్చిందనుకో ఆ నెక్స్ట్ హోల్ నెంబర్ అనేది మనం ఆర్మ్స్ లెంత్ ప్రైస్గా తీసుకోవాలి. ఓకేనా.
ఇఫ్ 35% 65% చేసినప్పుడు నాకు హోల్ నెంబరే వచ్చిందనుకో, హోల్ నెంబర్ అంటే డెసిమల్ కానివి 6 7 8 అట్లా కరెక్ట్గా నెంబరే వచ్చిందనుకో, అప్పుడు ఆ హోల్ నెంబర్ దాని తర్వాత నెక్స్ట్ హోల్ నెంబర్ తీసుకొని ఆ రెండింటికి యావరేజ్ చేసుకోవాలి. అండ్ 65% అప్పుడు కూడా యావరేజ్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో నా రేంజ్ మధ్యలో నేను ఛార్జ్ చేసిన ప్రైస్ ఉంటే అదే తీసేసుకోవాలి. అట్లా లేదనుకో 50% క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ ఓకే, ఇంకా ఇప్పుడు ఏంటంటే సర్క్యూమ్స్టాన్సెస్ వేర్ ఏవో మే డిటర్మైన్ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్. సో ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ అనేది కొన్నిసార్లు అసెసింగ్ ఆఫీసరే డిటర్మైన్ చేస్తాడనమాట ఇంత అని. ఎప్పుడు అంటే ఇఫ్ ఎస్ఎస్సి ఫెయిల్స్ టు కంప్యూట్ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ యాజ్ పర్ మోస్ట్ అప్రోప్రియేట్ మెథడ్, అంటే కరెక్ట్ మెథడ్ యూస్ చేయలేదు, వాడికి యాక్చువల్గా గప్ మెథడ్ అప్లికబుల్ అవుతుంది, వీడు ఇంకేదో మెథడ్ యూస్ చేసుకొని చేశాడనుకో, అట్లాంటి కేసెస్లో కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ఏవైనా అడిగినప్పుడు డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా కానీ, లేకపోతే అసెసింగ్ ఆఫీసర్ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు అవి ప్రాపర్గా టైంకి ఇవ్వకపోయినా, లేకపోతే ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్లో యూజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా లేకున్నా కూడా ఈ 4 కేసెస్లో అసెసింగ్ ఆఫీసర్ అనేవాడే ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ని డిటర్మైన్ చేస్తాడు. అర్థమవుతుందా? ఓకేనా? సో యాక్చువల్గా ఏంటంటే మనం ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ మనమే క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, కొన్నిసార్లు అసెసింగ్ ఆఫీసర్ చేస్తాడు. ఎప్పుడంటే అది అప్రోప్రియేట్ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేయకున్నా, వాడు అడిగిన డాక్యుమెంట్స్ ప్రాపర్ టైంకి ప్రొవైడ్ చేయకున్నా, లేకపోతే డాక్యుమెంట్స్ 92Dలో కొన్ని డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి, అవి మెయింటైన్ చేయకున్నా, లేకపోతే మనం ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసిన డేటా కరెక్ట్గా లేకున్నా, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా. ఓకేనా? సో అట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేశాడనుకో, అప్పుడు డ్రాబ్యాక్ ఏంటంటే సపోజ్ చూడండి, మనకి రావాల్సిన డిడక్షన్స్ కానీ సెక్షన్ 10A అవి ఎలిజిబుల్, సెక్షన్ 10A ఎగ్జామ్షన్స్ కానీ రిడక్షన్ అంటే చాప్టర్ 6Aకి రావాలన్నమాట.